హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది ఎవరికి అని అంటే హౌ టు పాస్ ఎంఎస్ఎఫ్ జేఎన్టీయు కాకినాడ R20 రెగ్యులేషన్ ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్లో ఉందండి. వీళ్ళకి మొత్తం పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి 70 మార్క్స్ ఉంటుంది. ఓకే, 5 యూనిట్స్, ప్రతి యూనిట్ నుంచి 14 మార్క్స్ ఉంటాయండి. ఓకే, and last unit related to our discrete mathematics. Okay, and ఇది లాస్ట్ బట్ వన్ అంటే 4th యూనిట్ అనేది మనకి నెంబర్ థియరీ అండ్ గ్రూప్స్లో ఉంటుంది. ఈ మూడు వచ్చేసి ఫస్ట్ మనకి ప్రాబబిలిటీ స్టాట్స్ ఉంటాయి. ఇందులో యాక్చువల్గా మీకు ఎలా అడుగుతారు అనేసి నేను చెప్తాను. అండ్ కొన్ని యూనిట్స్లలో ఎగ్జాక్ట్ డామ్ షూర్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. అవి ఏంటి అనేది కూడా చూద్దాము. వీలైతే నా దగ్గర ఉన్నటువంటి 2 పేపర్లు నేను పీడిఎఫ్లో కింద ఇస్తున్నాను మీ పేపర్స్, అవి చెక్ చేసుకోండి. యూనిట్ వైజ్ మీకున్నటువంటి యూనిట్, మీరు ఆ యూనిట్లో హెడ్డింగ్స్ R18 JNTU HR R22 చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకున్నటువంటి యూనిట్ నెంబర్స్తో నేను డిస్క్రిప్షన్లో మీ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అవి చెక్ చేసుకోండి, వాటిని ఫాలో అవ్వండి. మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంఎస్ఎఫ్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటి అని అంటే బేసిక్ ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్. మీకు షార్ట్ బిట్స్ అంటూ ఏవీ లేవు, బట్ ఎక్కడైనా చిన్న చిన్న డెఫినేషన్స్ అడిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మీకు క్వశ్చన్ నెంబర్ 1లో ఒక్కొక్కసారి ఏబిసి అని ఇస్తారు అండ్ ఏబి అని కూడా ఇస్తారు. ఎలా ఇచ్చినా పర్వాలేదు, బట్ మార్క్స్ని వాళ్ళు స్ప్లిట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏబి అని కూడా ఇచ్చారనుకోండి. నేను చెప్పేది ఏంటి అని అంటే ఈ సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, అది రిపీట్ అవుతుంది, అదేంటో కూడా నేను చెప్తాను. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం ఏం చదవాలి అని అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటిది, యాక్సియం ఆఫ్ ద ప్రాబబిలిటీ అంటే ఏంటిది, కండిషనల్ ప్రాబబిలిటీ మీద థీరం అంటే మల్టిప్లికేషన్ థీరం ఉంది, అండ్ మనకు అడిషన్ థీరం కూడా ఉంది, బేస్ థీరం. వీటి యొక్క స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్, వాటి మీద ప్రాబ్లమ్స్ షూర్ షార్ట్ ఈ 2 బిట్స్లో కవర్ అయిపోతాయి. యాక్సియం ఆఫ్ ద ప్రాబబిలిటీ అంటే ఏంటిది, బేస్ థీరం, మల్టిప్లికేషన్ థీరం, అడిషన్ థీరం, వాటి మీద ప్రాబ్లమ్స్. ఇది ఒకటి జనరల్గా ఎలాంటి నార్మల్ శాంపుల్ ఏదైనా ఈవెంట్ ఇచ్చేసి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటారు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీకు అప్పుడప్పుడు డిఫైన్ ర్యాండమ్ వేరియబుల్ అని అడగొచ్చు. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటిది, డిస్క్రీట్ జస్ట్ సెకండ్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. యాక్చువల్గా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ మీద మనము డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ని డిఫైన్ చేస్తాం. డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ తెలిస్తే మనం ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ని కనుక్కుంటాం. ఏం ఫంక్షన్, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీద మనం కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ని డిఫైన్ చేస్తాము. కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ని డిఫైన్ చేస్తాము. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కనుక్కుంటాం. ఇది షూర్ షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటో కూడా చెప్తాను. 1-2 క్వశ్చన్స్ ఉన్నాయండి, అవే వస్తే ఆ వీడియో ఇంపార్టెంట్ వీడియో ఇన్ యూనిట్ 1 అని కింద ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, అవి చెక్ చేసుకోండి. బట్ దిస్ ఆల్ సిలబస్ కమ్స్ అండర్ మెంబర్షిప్లో ఉంటుంది. మీరు మెంబర్షిప్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇఫ్ ద కంటిన్యూస్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ లేదంటే in the continuous random variable the continuous probability density function is అని ఒక ఫంక్షన్ ఇస్తారు, that is fx is equal to k e to the power of minus mod x అయినా అడిగారు. దీన్ని ఒక్కొక్కసారి సేమ్ దీన్నే ఇదే క్వశ్చన్ని fx is equal to k బదులు ఏ ఇచ్చారు, నో నీడ్ టు వరీ, ఏ e to the power of mod x పాజిటివ్ అయినా అడగవచ్చు, నెగటివ్ అని అడిగి if fx is equal to e to the power of minus mod x is if the function fx is equal to this when if it is x greater than 0, if this is 0 otherwise అని ఇచ్చారు. ఇలా అడిగేసి ఏమని కనుక్కోమంటారంట మనల్ని, మీన్ వేరియన్స్ k. జనరల్గా అయితే మన JNTUH క్వశ్చన్ పేపర్స్లో అండ్ ఉంది ఏంటంటే ఇక్కడ కే ఇస్తే కే కనుక్కోమంటారు. మీన్ మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి, బట్ నేర్చుకోండి. వేరియన్స్ ఇలా అడుగుతారు.
మీకు ఎలా రిపీట్ అయింది అని అంటే నేను చూపిస్తాను. మీ క్వశ్చన్ పేపర్ నా దగ్గర ఉంది. ఎవాల్యుయేట్ కే, ఫైండ్ పి, ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ టు దిస్. మీకు ఎలా అడిగారు అంటే ఒకటి ఏదైతే కే ఇస్తే కే, ఏ ఇస్తే ఏ, ఫైండ్ దట్ కే, ఇది ఒక క్వశ్చన్. ఇందులోనే ప్రాబబిలిటీ ఆఫ్ ఎలా అడిగారు, 4 ≤ x ≤ 3/4 ఆర్ 5 ఈ విధంగా అడిగారు. ఓకే, అండ్ x గ్రేటర్ దెన్ 2/3. అంటే ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్ లాంగ్ ఇస్తారు. చాలా ఈజీ అండి, కంపల్సరీ నేర్చుకోండి. ఇంపార్టెంట్ వీడియో ఇన్ యూనిట్ 1 అని మెన్షన్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి. దాని మీద ఎన్ని ఉంటే మీకు అన్నీ వస్తాయండి. లేటెస్ట్గా కూడా పోస్ట్ చేయడం జరిగింది. కంపల్సరీ నేర్చుకోండి. ఈ విధంగా ప్రిపేర్ అయితే మేడం నాకు ఏది రాదు అన్నవాళ్ళు, ఇది వద్దు అన్నవాళ్ళు జస్ట్ అట్లీస్ట్ ఈ కాన్సెప్ట్ ప్రిపేర్ అయినా మీకు ఆర్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ పార్ట్లో మనకి ఇది అడుగుతారు, ఈ కాన్సెప్ట్ అడుగుతారు. ఓకే, ఫస్ట్ పార్ట్లో ఇది అడుగుతారు. మ్యాక్సిమం అన్నీ చదవండి. టైం లేని వాళ్ళు అట్లీస్ట్ ఈ ప్రాబ్లం ఇది చూసుకున్నా కానీ మీకు 14 మార్క్స్ లేదంటే 10 మార్క్స్ అయినా పక్కా వస్తాయండి. నెక్స్ట్ యూనిట్ చూడండి. ఈ యూనిట్లో ఎలా అంటే దిస్ ఈజ్ యువర్ సెకండ్ యూనిట్, శాంప్లింగ్ అండ్ ఎస్టిమేషన్ థియరీ. ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ పార్ట్ వరకు చూసుకున్న 14 మార్క్స్ వస్తాయి, లేదు ఇది చూసుకున్న 14 మార్క్స్ వస్తాయి. ఏంటి అని అంటే దిస్ ఈజ్ వెరీ సింపుల్. థర్డ్ వన్ ఈజ్ వెరీ సింపుల్. 3AB ఏంటి అని అంటే నేను చాలా క్లియర్గా చెప్పాను. పాపులేషన్, శాంపుల్ పాపులేషన్ ఇచ్చినప్పుడు అందులో మనకి 2 టైప్స్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఒకటి విత్ రీప్లేస్మెంట్ ఉంటే ఎలా చేయాలి, వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఎలా చేయాలి. పాపులేషన్ యొక్క శాంపుల్ ఇచ్చేసి మనకి విత్ రీప్లేస్మెంట్ నుంచి లేదా ఎక్స్ప్లెయిన్ పాపులేషన్ శాంపుల్ విత్ రీప్లేస్మెంట్ అని అడిగారు, ఎక్స్ప్లెయిన్ శాంపుల్ వితౌట్ రీప్లేస్మెంట్ ఎక్స్ప్లెయిన్ అని కూడా అడిగారండి. బట్ ప్రాబ్లమ్స్ కూడా వీటి మీదనే అడుగుతారు ఇక్కడ. ఓకేనా, కంపల్సరీ దాని గురించి నేర్చుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మెయిన్ వేరియన్స్ ఆఫ్ గ్రూప్ డేటా గురించి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు కాబట్టి ప్రిపేర్ అవ్వండి. మెయిన్ వేరియన్స్ ఎలా కనుక్కుంటాం ఫర్ గ్రూప్ డేటా, అదొకటి నేర్చుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే ఎట్లా అడిగారంటే ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ అన్బయాస్డ్ ఎస్టిమేషన్, ఎక్స్ప్లెయిన్ ఎఫిషియంట్ ఎస్టిమేషన్, మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్ అని అడిగారు. అండ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే ఏంటి దాని గురించి చెప్పండి, వాటి మీద ప్రాబ్లమ్స్. సింపుల్గా ఉంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు, కానీ వీటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇది అన్బయాస్డ్ నుంచి చేస్తామా, ఎర్రర్ ఎస్టిమేషన్స్, ఎర్రర్ నెక్స్ట్ కదా, ఇది కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అనేది అడుగుతారు. కాబట్టి ఇవి చూసుకోండి. ఇది టఫ్ అనిపించిన వాళ్ళు అట్లీస్ట్ ఇది పర్ఫెక్ట్ చూసుకొని వెళ్ళినా సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ చూడండి. ఈ యూనిట్ వచ్చేసి టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అండ్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఎర్రర్ ఎస్టిమేషన్ ఉంటుంది, టైప్ 1, టైప్ 2 అండ్ క్రిటికల్ రీజన్ ఎర్రర్స్ గురించి అడుగుతారు. వాటి మీద ప్రాబ్లమ్స్ మీకు ఫస్ట్ బిట్లో వస్తాయి. అండ్ ఇంకా వాటి మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 6ABలో ఏంటి అంటే జెడ్ టెస్ట్, పీ టెస్ట్, chi-square టెస్ట్. జెడ్ టెస్ట్ అంటే ఏంటిది, మనం లార్జ్ శాంపుల్ స్మాల్ శాంపుల్గా డివైడ్ చేస్తాము. జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్, పీ టెస్ట్ ఫర్ సింగిల్ mean, p-test for difference of propositions, p-test for this డిఫరెంట్. ఇవే టెస్టులు మళ్ళీ అంటే లార్జ్ శాంపుల్ ఎప్పుడు చేయాలి, స్మాల్ శాంపుల్ ఎప్పుడు చేయాలి అనేది ఈ 2 టెస్టులు తెలుస్తుంది. అండ్ chi-square, ఈ 3 నేర్చుకున్నారంటే ఈ బిట్ ఇక్కడికి కవర్ అయిపోతుంది. ఈ విధంగా డిసైడ్ చేసుకోండి. బట్ ఇది కొంచెం మీకు లెంతీ ఉంటుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది వచ్చేసి ఏ ఒక్కరు వదిలేయొద్దు. ఇది డ్యామ్ ఈజీ అండ్ డైరెక్ట్ మార్క్స్ వస్తాయి. ఇంతవరకు స్టాట్స్లో చూసాము ప్రాబబిలిటీ స్టాట్స్. ఇదేంటి అని అంటే మీకు ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ అండ్ నెంబర్ థియరీ. యాక్చువల్గా ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ థియరీ అండి. గ్రూప్ థియరీలో ఏంటి అని అంటే ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి నేను చెప్తాను చూడండి. నేను చాలా క్లియర్గా చెప్పాను. ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ అని ఉంటుంది, నేను అందులో యాడ్ చేస్తాను. అంటే ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, లైక్ బైనరీ ఆపరేషన్ ఏంటిది, ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి మనకు తెలుసు, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్. అండ్ ఇందులో గ్రూప్ అంటే ఏంటిది,
అండ్ సెమీ గ్రూప్ అంటే ఏంటిది, మోనాయిడ్ అంటే ఏంటిది, అండ్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తారు, చెక్ వెదర్ ఇట్ ఈస్ గ్రూప్ ఆర్ మోనాయిడ్, ఆర్ గ్రూప్ అవుతుందా, మోనాయిడ్ అవుతుందా, సెమీ గ్రూప్ అవుతుందా, గ్రూపాయిడ్ అవుతుందా. అండ్ ఇందులోనే మనకు ఎబీలియన్ అని కూడా ఉంటుంది. ఒక ఎక్స్ట్రా ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే ఎబీలియన్ అంటాం. ఏంటది, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. వీటి మీద చాలా క్లియర్గా చెప్పాను ఇక్కడి వరకు. వీటి మీద డెఫినేషన్స్, ప్రాపర్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జస్ట్ సెకండ్మా, ఇంకా ఉన్నాయి ఇందులో. ఇంకొక టూ టాపిక్స్ కవర్ అవ్వలేదు, హోమోమార్ఫిజం, ఐసోమార్ఫిజం. ఇవి నేను కవర్ చేస్తాను ఈ 2-3 డేస్లో. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్, ఓకే, వీటికి కూడా నేర్చుకోండి. అండ్ ఏంటంటే గ్రూపు, వాటి డెఫినేషన్స్, ప్రాబ్లమ్స్ చూడండి. ఈ 2 బిట్లు పక్కా కవర్ అయిపోతాయి. ఇక్కడ నుంచి 14 మార్క్స్. ఇది డ్యామ్ ఈజీ, ఫుల్కు ఫుల్ వస్తాయి, ఏ ఒక్కరు వదిలేయొద్దు. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ 3 కాన్సెప్ట్ ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే 8 AB అనేది చాలామంది టెన్షన్ పడతారు. ఇక్కడ టెన్షన్ ఏం లేదు, వెరీ సింపుల్. గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్, యూక్లిడియన్ అల్గారిథం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఏం లేదండి, ఒకటి మీకు ఏముందంటే యూక్లిడియన్, ఫెర్మాట్స్, యూలర్స్, ఓకే, మాడ్యులర్ అర్థమెటిక్. ఏం లేదు, మనకు ఒక జనరల్ 2 వాల్యూస్ ఇస్తారు. సపోజ్ 42, 794 ఇలాంటివి ఇచ్చేసి ఏమంటారంటే ఫైండ్ జీసీడీ జనరల్ మెథడ్ చూసుకోండి. అండ్ జీసీడీ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒకటి చూసుకోండి. జీసీడీ యూజింగ్ యూక్లిడియన్ అల్గారిథం అండ్ జీసీడీ యూజింగ్ కెనానికల్ డికంపోజిషన్. ఓకే, ఇవన్నీ ఉన్నాయండి మన దాంట్లో, ఇవన్నీ చూసుకోండి. దీని తర్వాత ఇందులో ఏంటి అని అంటే ప్రైమ్ నెంబర్స్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, యూక్లిడియన్ థియరమ్ కూడా చూసుకోండి, యూలర్స్ థియరమ్ కూడా చూసుకోండి. అండ్ ఏంటి అని అంటే వీటిని చాలా సింపుల్గా అడుగుతారు. అండ్ మీకు ఫెర్మాట్స్ నెంబర్ లేదనుకుంటున్నాను, ఫెర్మాట్స్ థీరం ఉందండి. ఈ ఫెర్మాట్స్ థీరం చూసుకోండి. మీకు ఫెర్మాట్స్ థీరం మీద ప్రాబ్లమ్స్ కావాలంటే మన ప్లేలిస్ట్లో ఉండే ఫెర్మాట్స్ థీరం ఒక వాల్యూ ఇచ్చేసి, సపోజ్ 1109 ద గివెన్ ఇంటీజర్ ఇస్ బై యూజింగ్ ఫెర్మాట్స్ డికంపోజిషన్ ఫైండ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఇంటీజర్ అని అడుగుతారు. ఇవన్నీ చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి షార్ట్ మీకు 14 మార్క్స్ వస్తే ఇది చాలా ఈజీ, ఒక్కసారి సాల్వ్ చేస్తే వస్తుంది. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో పోస్ట్ చేయడం డిఫరెంట్గా జరిగింది. జీసీడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని ఉంటుంది ఈ యూనిట్ మన దాంట్లో. ఈ యూనిట్ వచ్చేసి ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ ఉంటుంది, నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రమ్ డిస్క్రీట్ చూడండి. యాక్చువల్గా ఇది వచ్చేసి జనరల్గా చూసేది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ స్ట్రక్చర్లో నుండి తీసుకున్నారు గ్రాఫ్ థియరీ. గ్రాఫ్స్ ఏంటి అని అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆర్ అనే ఆప్షన్ 14 మార్క్స్, గ్రాఫ్స్ గురించి తెలుసుంటే 14 మార్క్స్. స్పానింగ్ ట్రీలో మరి మీకు ఏమున్నాయో నాకు క్లియర్గా తెలియట్లేదు. స్పానింగ్ ట్రీస్ వితౌట్ ప్రూఫ్స్ అని అడిగారు. బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్, డెప్త్ ఫస్ట్ సర్చ్ నుంచి స్పానింగ్ ట్రీ కనుక్కోవడం ఏంటిది. అండ్ మరి మీకు హ్యాండ్ షేకింగ్ థియరమ్ ఇవన్నీ ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ అవుతుంది. అండ్ ప్రిమ్స్ అల్గారిథం ఉంటే కనుక చూసుకోండి, మీ సార్ చెప్తే కనుక క్రిష్కల్స్, ప్రిమ్స్ అవి. ఓకే, బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ వాటి మీద ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే అండ్ యూలర్స్ గ్రాఫ్, ద యూలర్స్, దిస్ ఈజ్ ద గివెన్ గ్రాఫ్ ఈజ్ యూలర్స్ బట్ నాట్ హ్యామిల్టన్ బట్ నాట్ యూలర్స్ నైదర్ యూలర్స్ నార్ హ్యామిల్టన్ అనేది ఇక్కడ హ్యామిల్టన్ గ్రాఫ్ కావచ్చు, అండ్ క్రోమాటిక్ నెంబర్ కావచ్చు, అండ్ ప్రాబ్లం కలరింగ్ కావచ్చు, గ్రాఫ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, వాటి డెఫినేషన్స్ కావచ్చు, యూలర్స్ ఫార్ములా, షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం, గ్రాఫ్ ఇచ్చేసి మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేయడం. ఓకే, వాటిని సెకండ్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అండ్ గ్రాఫ్లో డిఫరెంట్ గ్రాఫ్స్. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఏంటిది, గ్రాఫ్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయన్నీ చూసుకోండి సరిపోతుంది. అండ్ యూలర్స్ మీద ప్రాబ్లమ్స్ చూసుకోండి. బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్, క్రిష్కల్స్, ప్రిమ్స్ అండ్
హ్యాండ్ షేకింగ్ మీకు ఉంటే కనుక అవి చూసుకోండి. ఇవి 2 అయితే నాకు కనిపిస్తున్నాయి క్వశ్చన్స్లో. ఈ విధంగా స్పానింగ్ ట్రీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, గ్రాఫ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ విధంగా డిసైడ్ చేసుకుంటే మీరు పక్కా పాస్ అవుతారు. బట్ వీడియోని మీ గ్రూప్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. వచ్చినా రాకుండా ప్రతి క్వశ్చన్ రానివి కూడా అటెంప్ట్ చేయనివి కూడా లాస్ట్లో క్వశ్చన్ నెంబర్ వేసి రండి. ఎందుకంటే క్వశ్చన్ కనుక ఏమైనా రాంగ్ అయితే మనకు మార్క్స్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ కంపల్సరీ.